హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హరిదాక్షి బ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా స్టైల్లో సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. కావాల్సిన ఐటమ్స్ ఏమిటంటే 1 కప్ షుగర్, 2 or 3 టేబుల్ స్పూన్స్ ఘీ, కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న మిల్క్, 30 minutes సోక్ చేసుకున్న సగ్గుబియ్యం 1 కప్ అండ్ ½ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్ 1 కప్, ఇలాచీ పౌడర్. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని 2 or 3 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఏమైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో అవి వేసేయాలి. కిస్మిస్ అయితే స్టార్టింగ్లో వేయకండి, ఎందుకంటే వేగంగా వేగిపోతాయి కాబట్టి మాడిపోతాయి. సో మనం ఏమైతే జీడిపప్పు బాదం వేసుకున్నామో అవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. సో గ్యాస్ సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసేసి అదే బౌల్లో సగ్గుబియ్యం వేసుకోవాలి 1 కప్. వేసుకున్న తర్వాత బాగా కలుపు మనం ఏమైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నామో అది వేసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ లేని వాళ్ళు నార్మల్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. వీలైనంత వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటే మంచిది, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఇలా పొంగొచ్చినంత వరకు బాగా మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూసుకొని మనం ఏమైతే షుగర్ తీసుకున్నామో 1 కప్ షుగర్ వేసేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా ఇలా అయినా ఇలాచీ పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బట్ చాలామంది సగ్గుబియ్యం పాయసం నచ్చదు. సో డిఫరెంట్గా టేస్టీగా ఉండడానికి నేను కస్టర్డ్ పౌడర్ యూస్ చేశాను. సో షుగర్ అంతా బాగా కలిసిన తర్వాత మనం ఏమైతే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నామో మిల్క్లో కలుపుకొని అది వేసుకోవాలి. 2 or 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి మంచి టేస్ట్ కోసం. 2 cups. తర్వాత బాగా మిక్స్ చేసుకొని చూసారు కదా ఎంతో క్రీమీగా వస్తుంది. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని
డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఏమేమి తీసుకొని వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. Hope you like this video. Thank you so much.